లోక్సభ అభ్యర్థులపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటిని లోక్సభకు పంపించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సిద్ధా రాఘవరావు, నెల్లూరు పార్లమెంటుకు బీదా మస్తాన్ రావు, కడప లోక్సభ స్థానానికి అమీర్ బాబు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థులు టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు అయితే కొనసాగిస్తున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటిని లోక్సభకు పంపించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సిద్ధా రాఘవరావు, నెల్లూరు పార్లమెంటుకు బీదా మస్తాన్ రావు, కడప లోక్సభ స్థానానికి అమీర్ బాబు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. లోక్సభ అభ్యర్థులపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటిని లోక్సభకు పంపించాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఒంగోలు పార్లమెంట్ స్థానానికి సిద్ధా రాఘవరావు, అలాగే నెల్లూరు పార్లమెంటుకు బీదా మస్తాన్ రావు, కడప లోక్సభ స్థానానికి అమీర్ బాబు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహారావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చూస్తున్నాం రాయపాటి మళ్ళీ లోక్సభకు వెళ్ళడానికి తాను సుముఖంగా లేనట్టుగా ఇప్పటివరకు తెలిసింది. కాకపోతే ఇప్పుడు నరసరావుపేట నుంచి ఆయన్ని లోక్సభకి పంపిస్తున్నట్లుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే మిగతా అభ్యర్థులు కూడా ఎవరైతే 5 ఉన్నారో నెల్లూరు అండ్ ఒంగోలు వీటన్నింటికి కూడా అందరూ అభ్యర్థులు సుముఖంగా ఉన్నారా? ఈ లిస్టు ఫైనల్ గానే భావించాలా? లక్ష్మి, ప్రస్తుతం మనం ఉండవల్లిలోని సీఎం నివాసం దగ్గర ఉన్నాం అమరావతిలో. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే టీడీపీ ఎంపీ అభ్యర్థులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా నెల్లూరు, అంతేకాకుండా కూడా ఒంగోలు, నరసరావుపేట, విశాఖపట్నం, రాజమండ్రి ఈ ఎంపీలని అభ్యర్థులను కసరత్తు చేస్తున్నారు. తిరుపతి, ఇందులో భాగంగా మనం చూసుకుంటే విశాఖపట్నానికి ఇప్పటికే లోకేష్ చిన్నల్లుడు పేరు వినపడుతున్న నేపథ్యంలో ఇక అదే జిల్లాలో నుంచి అదే జిల్లాలో లోకేష్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా విశాఖపట్నం ఎంపీ ఆడిస్తున్న నేపథ్యంలో ఈ విశాఖపట్నానికి పీఠమూడి వీరింది. రాజమండ్రి ఎంపీ రేసులోకి ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ చిన్నల్లుడు పేరు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక నెల్లూరు ఎంపీగా బీదా మస్తాన్ రావు పేరు ఖరారు చేశారు. నరసరావుపేట ఎంపీగా రాయపాటి సాంబశివరావు పేరును ఖరారు చేశారు. ఎంపీగా నరసరావుపేటకి కోడెల సుప్రసాద్ను ఎల్లమని అధిష్టానం ఆదేశించినప్పటికీ కూడా ఆయన సుముక్తి వ్యక్తం చేయలేదు. దీంతో రాయపాటి సాంబశివరావు తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కూడా ఆయన పట్టుపట్టడం జరిగింది. కానీ చివరికి అధిష్టానం గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగానే మీరు పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించి ఈ నేపథ్యంలోనే ఇక నరసరావుపేట ఎంపీ సీట్ని రాయపాటి సాంబశివరావుని మరోసారి దక్కించుకున్నారు. ఆయన ఇక రేపటి నుంచి ఆయన ప్రచారం కూడా ప్రారంభించినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా కూడా తిరుపతి ఎంపీకి ఎవరన్నది ఇప్పుడు కాక సందిగ్ధలో ఉంది. కానీ కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పనబాక లక్ష్మి రేపు పార్టీలో చేరి ఆమె కేంద్ర మాజీ మంత్రి కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎంపీగా ఆమెని కన్ఫర్మ్ చేస్తూ అధిష్టానం ఖరారు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక అంతేకాకుండా అమలాపురం ఎంపీగా ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీగా ఉన్నటువంటి హర్ష కుమార్ని ఆయన్ని ఎంపీగా చేసే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే ఆయనతో మంత్రాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఈరోజు హర్ష కుమార్ చంద్రబాబుతో కూడా భేటీకి అయినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక ఒంగోలుకి మంత్రి సిద్ధా రాఘవరావుని పోటీ చేయాలని చెప్పేసి అధిష్టానం ఆదేశించింది. కానీ ఆయన సుముక్తి వ్యక్తం చేయట్లేదు. కానీ అధిష్టానం పోటీ చేయాల్సిందని చెప్తే మాత్రం తన కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసిన తర్వాత పోటీ చేస్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక నంద్యాల ఎంపీగా తను సీటు ఆశిస్తున్నానని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ రెడ్డి మరోసారి సీఎంను కలిసి తన కుటుంబ సభ్యులతో వచ్చి సీఎంను కలిసి ఆయన కోరారు. ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా ఎస్పీ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు కర్నూలు నుంచి ఇప్పటికే కోట్ల ఫ్యామిలీ చేరడం జరిగింది. వారికి ఆ సీట్ను దక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎంపీ అభ్యర్థుల పైన
సీఎం కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇక తిరుపతి కానీ అదే నర్సరావుపేట, నెల్లూరు ఇప్పటికి 3 పార్లమెంటు మాత్రం కన్ఫర్మ్ చేశారు. మరి కాసేపట్లో కొన్ని పార్లమెంటు అభ్యర్థుల యొక్క పేర్లు మరి కాసేపట్లో రానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వీరికి అధికారికంగా కూడా టీడీపీ ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లక్ష్మి, పూర్తి స్థాయిలో లోక్సభ ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడు తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి నరసింహారావు? ఇప్పటికే దాదాపుగా ఎంపీ అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు కానీ, అంతేకాకుండా విశాఖపట్నం నుంచి అభ్యర్థి కోసమే కొంత పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇక విజయనగరం నుంచి అశోక్ గజపతి చెప్పుకున్నా, అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్ సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుసు. ఆయనకి పార్టీలో కూడా చేరారు. ఇక దీంతో పాటు మనం చూసుకుంటే అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ పేరు వినిపిస్తుంది. మరోవైపు రాజమండ్రి నుంచి ఎవరైతే ఉన్నారో కొత్తగా ఇప్పుడు బాలకృష్ణ చిన్నల్లుడి పేరు వినిపిస్తుంది. కాకినాడ నుంచి ఇప్పటికే చలమశెట్టి సునీల్ పేరు వినిపిస్తుంది. నర్సాపురం నుంచి ఎన్ఆర్ఐ పేరు ఏర్పడుతుంది, ఒక మహిళా పేరు. అంతేకాకుండా కూడా ఇక మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే మచిలీపట్నానికి వంగవీటి రాధా పేరు వినిపిస్తుంది. అంతే అక్కడ ఉన్నటువంటి కొనకల నారాయణని ఎమ్మెల్యే అభ్యర్థికి పంపించాలనే చర్చలో కూడా అధిష్టానం చూస్తుంది. విజయవాడకి కేసినేని నాని ఉన్నారు, గుంటూరు గల్లా జయదేవ్ ఉన్నారు. నర్సరావుపేట అభ్యర్థిగా ఇప్పుడే రాయపాటి సంవత్సరాన్ని ఓకే చేసింది, అధిష్టానం ఖరారు చేసింది. అంతేకాకుండా కూడా ఇక ఒంగోలుకి సిద్ధారాఘవరావా లేకపోతే ఇక కొత్త వ్యక్తిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యేలుగా చూస్తే మాత్రం ఇప్పటికే గుంటూరు కానీ ఇటు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఖరారు చేసే అవకాశాలు నరసింహారావు, ఒంగోలు కాస్త వైసీపీ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం. అక్కడ సిద్ధారాఘవరావుని ఎంపీగా నిలబెట్టడంలో టీడీపీ స్ట్రాటజీ ఏమనుకోవాలి? రైట్ నరసింహారావు, మళ్ళీ మిమ్మల్ని లైవ్ లో అందుకుంటాం. ఎన్ని